హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారప్పొడి. ఈ కరివేపాకు కారప్పొడి ఇడ్లీ, దోశ, ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. కరివేపాకు కంటికి ఎంతో మేలు చేస్తుంది కదా, కూరలో వేస్తే తీసి పారేస్తారు కదా పిల్లలు. అలాంటి వారి కోసం అయితే ఈ కరివేపాకు కారప్పొడి చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళకి ఇడ్లీలో కానీ దోశలో కానీ వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసి పెట్టండి. అంతేకాదు మనం కర్రీస్ చేసుకుంటాం కదా, ఫ్రైస్ కానీ అలాంటి వాటిలో కర్రీ చేసిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ కరివేపాకు కారపొడిని కానీ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రైస్లో అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు కారపొడి చేసేటప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుతో చేస్తే చాలా బాగుంటుంది. చాలా రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇండియా నుండి బ్యాంకాక్ వచ్చేటప్పుడు నేను ఈ కరివేపాకుని తెచ్చుకున్నాను. ఆల్రెడీ 2 days అయిపోయింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. కాడలతోనే వాష్ చేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఆకులన్నిటిని సపరేట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఈ విధంగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈ కరివేపాకు కారపొడికి కావాల్సిన ఏంటో చూద్దాం. ఎండుమిర్చి కూడా నేను ఇండియా నుండి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. చాలా స్పైసీగా ఉంటాయి గుంటూరు ఎండుమిర్చివి. ఒక 20 మిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. ధనియాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు ఉంటే కరివేపాకు పొడిని చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత 3 స్పూన్ల మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులన్నిటిని లో ఫ్లేమ్లో వేయించుకున్నప్పుడు మంచి ఆరోమా అయితే వస్తుంది. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకోవాలి. ధనియాలను కూడా ఈ పప్పులతో పాటు కలిపి వేయించుకోవాలి. పప్పులు వేగడానికైతే కొంచెం టైం పడుతుంది. తర్వాత ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోని వేయించుకోవాలి. ఒక 10-15 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువసేపు వేయించకూడదు. ఒక 3-4 minutes వేయిస్తే సరిపోతుంది.
ఇలా అన్నిటినీ కలిపి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. చాలా చిన్నగా ఉన్నాయి వెల్లుల్లిపాయలు అయితే. లాస్ట్లో వేస్తే ముందుగా వేస్తే బాగా నలిగిపోతాయి. సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు కారపొడికి ఎన్ని వెల్లుల్లి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారపొడి చూసారు కదా. ఇప్పుడు నేను అంతటి ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అప్పుడే ప్రిపేర్ చేసిన కారపొడి అయితే కొంచెం కారంగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా కారపొడిని ఇడ్లీ, దోస బ్రేక్‌ఫాస్ట్‌కి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. మార్నింగ్ టైం పిల్లలకి స్కూల్ టైంలోని తొందరగా ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలంటే నేను దోస వేసి కారపొడి వేసి ఇస్తాను వాళ్ళకి. చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి.
ఈ విధంగా చేసిన కారపొడిని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా సరిపడినంత చేసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. అలా చేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటుంది. మంచి స్మెల్ అయితే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారపొడిని ఎలా చేయాలో చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను రెగ్యులర్గా చేసే కారపొడిలో కరివేపాకు కారపొడి అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్లో అయితే కరివేపాకు కారపొడి చాలా బాగా యూస్ చేస్తూ ఉంటాను. కరివేపాకు కారపొడి దోశ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సూపర్ రెసిపీ అనే చెప్పాలి. ఇలాగ దోశ వేసుకుని ఒకవైపు బాగా కాలిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు కారపొడిని తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చట్నీ కూడా అవసరం లేదు, అలాగే తినేయచ్చు. ప్లెయిన్ దోశ కానీ ఆనియన్ దోశ కానీ వేసుకున్న కరివేపాకు పొడితోటి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
ఇది గైస్ కరివేపాకు కారపొడితోటి బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసారు కదా. పల్లి చట్నీ కాంబినేషన్తో కరివేపాకు కారపొడి దోశ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.